వెల్కమ్ టు దర్శినిస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వన్ డేలో తిరుపతి చుట్టూ ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసానికి వెళ్తున్నాం. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర. రైల్వే స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్న మనం వెళ్తూ ఉండగా మనకి పైన ఉన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్న రైల్వే స్టేషన్కి స్ట్రైట్గా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్న కొంచెం దూరంలో మనకి విష్ణు నివాసం అనేది ఉంటుంది. ఆ రోడ్ స్టార్టింగ్ పాయింట్లో మనకి తిరుమలకి వెళ్ళాల్సిన, కొండపైకి వెళ్ళాల్సిన బస్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడున్న బస్సెస్ ఎక్కాలి. వీటి యొక్క ఛార్జెస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 90 రూపీస్, చిన్నపిల్లలకైతే 50 రూపీస్. అదే మనం అప్ అండ్ డౌన్ తీసుకుంటే మనకి 160 రూపీస్ అనేది పడుతుంది. మనమైతే విష్ణు నివాసానికి వచ్చాం. ఇక్కడ మనకి విష్ణు నివాసంలో రూమ్స్ కానీ లాకర్స్ కానీ 24 అవర్స్ మాత్రమే ఇస్తారు. రూమ్స్ అయితే ఏసీ అయితే 800, నాన్ ఏసీ అయితే 200. లాకర్స్ అయితే ఫ్రీగానే ఇస్తారు, కాకపోతే మన ఆధార్ కార్డ్ అనేది ప్రూఫ్గా చూపించాలి. అక్కడ మనకు ఒకవేళ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అనేది దొరకపోతే అక్కడ ఒక కామన్ ప్లేస్ అనేది ఉంటుంది. అక్కడ మనం లాకర్స్లో లగేజ్ పెట్టుకుని అక్కడ అనేది ఫ్రెష్ అవ్వచ్చు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ డే 1 బ్లాగ్లో ఫస్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ కాణిపాకం. తిరుపతి నుంచి కాణిపాకానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఎవ్రీ 15 మినిట్స్కి ఒక బస్ అనేది ఉంటుంది అవైలబుల్గా. తిరుపతి నుంచి కాణిపాకానికి ఎక్స్ప్రెస్ బస్ అయితే 110 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. మనం తిరుపతి నుంచి కాణిపాకానికి వెళ్ళడానికి 2 అవర్స్ అనేది పడుతుంది. కాణిపాకం ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా కాణిపాకం గురించి ఫుల్ డీటెయిల్గా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియోని చెక్ చేయండి. కాణిపాకం అసలు పేరు కాణిపారకం. కాణి అంటే మాగాణి, పారకం అంటే నీళ్లు పొలంలోకి పోవడం అని అర్థం. షాప్స్కి రైట్ సైడ్ ఉన్న కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఉంటే అక్కడ మనం కౌంటర్లో ఇచ్చేసేయాలి. లోపలికి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలా ఉండదు. ఇందాక నేను చూపించిన దగ్గర ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఆ కౌంటర్లు ఇవ్వకపోతే దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ మొబైల్స్ అండ్ కెమెరాస్ తీసేసుకుంటారు. ఇదే మనకి ఉచిత దర్శనంకి వెళ్ళే దారి. మేము మా దర్శనాన్ని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఇటువైపు గోశాల కనిపిస్తుంది. ఆ గోశాలలో గోమాత అర్చన చేస్తారు. ఆ గోమాత అర్చనకి 20 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు. గుడికి ఇంకో దిశగా ఉన్న మణికంఠేశ్వరి ఆలయం లేదు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. ఇక్కడితో మా కాణిపాకం వ్లాగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ చంద్రగిరి పోర్ట్. చంద్రగిరి పోర్ట్ స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలం నాటి దేవాలయం. చాలా పురాతనమైన దేవాలయం. తిరుపతి నుంచి చంద్రగిరి పోర్టుకి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం కాణిపాకం వచ్చాం కాబట్టి కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో చంద్రగిరి పోర్ట్ ఉంటుంది. అందుకని మనం కాణిపాకం నుంచి చంద్రగిరి పోర్ట్కి అనేది వచ్చాం. మనమైతే చంద్రగిరి పోర్ట్కి వచ్చేసాం. మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఈ కోటకి మ్యూజియం అనేది ఉంటుంది. ఆ మ్యూజియంకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి 30 రూపీస్. టికెట్ కౌంటర్ పక్కనే మనకి ఈ చంద్రగిరి కోట యొక్క చరిత్ర అనేది అక్కడ పాలరాతి మీద రాసి ఉంచారు. ఆకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోట నిర్మించడం వలన దీన్ని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించినప్పుడు ఇక్కడే విడుదల చేసేవారు. 1812లో బ్రిటిష్ వారి హస్తగతమైనది. కానీ ఆ సమయానికి ఈ కోట పూర్తిగా ధ్వంసమైంది. కేవలం రాజామహలే మిగిలింది. ఆ రాజామహల్నే ఇప్పుడు మ్యూజియం చేశారు.
ఆ మ్యూజియంలో శ్రీకృష్ణదేవరాయలకి సంబంధించినవి ఇంకా పురాతన కాలపు వస్తువులు అన్ని మ్యూజియంలో భద్రపరిచారు. మ్యూజియం లోపలికి కెమెరా అస్సలు అలౌ చేయరు. సో ఆ మ్యూజియంలో ఏమున్నాయని నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అలివేల్ మంగాపురం. ఇప్పుడు మనం తిరుచానూరులోని అలివేల్ మంగాపురంలో ఉన్నాం. అలివేల్ మంగాపురానికి తిరుచానూరు బస్సులు ఏదైనా ఎక్కచ్చు. మేమైతే చంద్రగిరి పోర్టుకి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకున్నాం. ఆ ఆటోనే తిరుచానూరుకి కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ టీటీడీ వారి ఫ్రీ లాకర్స్ ఉంటాయి, వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. తిరుచానూరులోని పద్మసరోవరంలో కార్తీక శుక్లమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. అందుకే అమ్మవారిని పద్మావతి అంటారు. అమ్మవారికి మరో పేరుంది, అదే అల్మేర్ మంగై. అది కాలక్రమేణా అలమేల్ మంగగా మారింది. గుడి లోపలికైతే కెమెరా అలౌ లేదు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి కపిల తీర్థానికి బయలుదేరాం. అక్కడ తిరుచానూరులో నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి తిరుపతికి వెళ్ళేవి. ఆ తిరుపతి బస్సెస్ కపిల తీర్థం కూడా వెళ్ళే బస్సులు ఉంటాయి. ఆ బస్సు ఎక్కి మేము కపిల తీర్థంకి అనేది వచ్చాం. వన్ డేలో తిరుపతి చుట్టూ ప్లేసెస్ ఎలా చూడొచ్చో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.